గ్యాస్ సమస్య అనేది నేడు చాలామంది ఎదుర్కొంటున్న జీర్ణ సంబంధిత సమస్య. దీనికి అసలు కారణం మన పేగులో ఎక్కువ గాలి ఉండటం, ఆ గాలి బయటికి పోకుండా ఉండటం వల్ల మనకు కడుపు ఉబ్బినట్లు అనిపించడం, కడుపు నొప్పి, తరచూ గ్యాస్ రావడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి కారణం మనం తాగే కూల్ డ్రింక్స్, సోడా, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కందిపప్పు, శనగపప్పు వంటివి గ్యాస్ను ఉత్పత్తి చేసే కూరగాయలు. అలాగే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వల్ల గ్యాస్ ఎక్కువగా వస్తుంది. మైదాతో తయారైన కేకులు, బ్రెడ్లు, బిస్కెట్లు, పాస్తా, నూడిల్స్లలో పోషకాలు తక్కువగా ఉండి షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ గ్యాస్ సమస్యకు కారణం రాఫినోజ్. అంటే ఇది మానవ శరీరాన్ని పూర్తిగా జీర్ణం చేయలేదు. ఇది 3 చక్కెర అణువులతో కలిసి ఉంటుంది. గలాక్టోజ్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ = రాఫినోజ్. ఈ రాఫినోజ్ ఎలా పనిచేస్తుందంటే మన చిన్న పేగులో జీర్ణం చేసుకోవడానికి ఎంజైమ్లు ఉండవు. ఎంజైమ్లు అంటే మనం తీసుకున్న ఆహారాలను కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్లుగా విడదీస్తుంది. అందుకే ఈ రాఫినోజ్ జీర్ణం కాగా పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియా దీన్ని జీర్ణించుకొని గ్యాస్ను, కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. ఇది అలాగే నిల్వ ఉంటుంది కాబట్టి మనకు ఉబ్బసం, గ్యాస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాఫినోజ్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పప్పులలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కూరగాయలను బాగా ఉడికించాలి. అప్పుడే ఈ గలాక్టోజ్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ = రాఫినోజ్ తయారవ్వకుండా చిన్న పేగులోకి వెళ్ళి తేలికగా జీర్ణమవుతుంది. ఇదే కాక మనం త్వరగా తినడం ద్వారా గాలిని మింగేస్తాం. మాట్లాడుతూ తినడం ద్వారా ఆ గాలి నోటి నుండి డైజెషన్ సిస్టమ్ వరకు వెళ్ళి గ్యాస్ లాంటి సమస్యలు కలిగిస్తుంది. త్వరగా తినే ఆహారం నమలకుండా మింగితే అది పెద్ద ముక్కలుగా ఉండి పేగులోని బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ఆహారం అలాగే ఉండి గ్యాస్కి కారణమవుతుంది. వేగంగా తినేటప్పుడు నోట్ల నుండి డైజెషన్ అయ్యే వరకు మన శరీరంలో ఈ ప్రక్రియ సరిగా జరగదు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే నోరు, సలైవా, లాలాజలం, గ్రసనాళం, పొత్తికడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ద్వారా జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం మన ప్రేగులో ఉండే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా పేరు గట్ మైక్రోబయోమ్. ఇది మన జీర్ణ వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తుంది. శరీరంలో వ్యాధులు రాకుండా చూస్తుంది. విటమిన్లను తయారు చేస్తుంది. బ్రెయిన్ సరిగా పనిచేయడానికి చెడు బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది. చిన్న ప్రేగులో, పెద్ద ప్రేగులో చెడు బ్యాక్టీరియా చేరితే ఉబ్బరం, అధిక గ్యాస్, వాంతులు, మలబద్ధకం, అలసట, ఆహారంపై ఇష్టం లేకపోవడం, ఎందుకు ఆహారం వెళ్ళట్లేదని మానసిక ఆందోళనలు చేస్తాయి. ఈ గట్ బ్యాక్టీరియాలు పెరగాలంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటి ద్వారా చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. ప్రోబయోటిక్స్ ఫుడ్స్ అనేవి పెరుగు, ఇడ్లీ, దోశ, ఊరగాయలలో దొరుకుతాయి. ప్రీబయోటిక్స్ ఫుడ్స్ అనేవి ఎల్లిపాయ, శనగలు, అరటికాయ, ఉల్లిపాయలో ఉంటుంది. ఉదాహరణకు మనం బిర్యానీ తిన్నప్పుడు అరగడానికి పెరుగును తీసుకుంటాం. అప్పుడు ఈ బ్యాక్టీరియా తేలికగా అరిగేలా చేస్తుంది. మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు చేసే బ్యాక్టీరియా. ఇది మన ప్రేగు జీర్ణ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తుంది. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పెరుగు, మజ్జిగ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ద్వారా ఎక్కువగా పెరగడానికి పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత అదే స్థానంలో తిరిగి ఇది పెరుగుతుంది. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఎల్లిపాయ, అరటికాయ, ఉల్లిపాయలో ఉండి ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేస్తుంది. చెడు బ్యాక్టీరియా రాకుండా అడ్డుకుంటుంది. సాచారోమైసిస్ బౌలోడి అనేది బ్యాక్టీరియా కాదు, ఈస్ట్. కాబట్టి ప్రోబయోటిక్లా పనిచేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగుపరిచి పేగు యొక్క ఇన్ఫెక్షన్లను తగ్గించగలదు. చెడు బ్యాక్టీరియా అనేది రోగాలను తీసుకొచ్చే జీవులు. 1 సాల్మోనెల్లా టైఫీ, ఇది టైఫాయిడ్ను కలిగిస్తుంది. 2 మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్, ఇది క్షయవ్యాధిని కలిగిస్తుంది. విబ్రియో చోలారే, ఇది కలరా వ్యాధిని కలిగిస్తుంది. క్లోస్ట్రిడియం బొటులినం, ఇది ఫుడ్ పాయిజనింగ్ను తెస్తుంది. ఎస్బెరిచియా కోలి, ఇది వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల పేగు వ్యాధులను కలిగిస్తుంది. పేగులోని బ్యాక్టీరియా మన శరీరంలో జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో సహాయపడుతుంది. ఇవి లేనిదే మన ఆరోగ్యం అసంపూర్తిగా ఉంటుంది.